ఈ అమ్మాయి తాను 10 రోజులుగా ఆగకుండా ట్రెడ్మిల్ పై పరుగెడుతున్నాననే విషయం అసలు తెలియలేదు. ఆమెకు కేవలం అరగంట మాత్రమే అయిందనిపించింది. కానీ రాత్రి 11 గంటలకు అకస్మాత్తుగా జిమ్లో లైట్లు ఆఫ్ అయ్యాయి. అదే సమయంలో ఎవరో ఆమె జుట్టును పట్టుకున్నారు. మరుసటి క్షణంలో ఆమె పూర్తిగా మాయమైపోయింది. అసలక్కడ ఎప్పుడూ లేనట్టుగా. ఇది చూసిన గాడ్ షాక్ గురయ్యాడు. ఇక్కడే ఉంది కదా అని భయపడిపోయాడు. మరుసటి రోజు ఈ విషయాలేమీ తెలియని ఒక కొత్త అబ్బాయి జిమ్లో చేరాడు. రాత్రి ఖచ్చితంగా 11 గంటలకు అతను లెగ్ ప్రెస్ మెషిన్ వాడుతుండగా అకస్మాత్తుగా మెషిన్ జామ్ అయిపోయింది. అదే సమయంలో జిమ్లో లైట్లు కూడా ఆఫ్ అయ్యాయి. వెంటనే మెషిన్ పై ఉన్న బరువు నెమ్మదిగా పెరగడం మొదలైంది. అతను అందులో ఇరుక్కుపోయాడు. అయితే చివరి క్షణంలో కరెంటు వచ్చేసింది. గాడ్ తనతో ప్రాంక్ చేశాడననుకుని కోపంగా జిమ్ వదిలి వెళ్లిపోయాడు. కానీ తన ఫోన్ అక్కడే మర్చిపోయాడు. ఫోన్ తీసుకోవడానికి తిరిగి జిమ్ కు వచ్చిన వెంటనే మళ్లీ లైట్లు ఆఫ్ అయ్యాయి. ఒక్కసారిగా అతను తనను తాను ట్రెడ్మిల్ పై పరిగెడుతూ చూసుకున్నాడు. కానీ ఈసారి అతను తన ఇష్టంతో పరిగెత్తడం లేదు. ట్రెడ్మిల్ స్పీడ్ నెమ్మదిగా మ్యాక్స్ కు చేరుకుంది. కొన్ని క్షణాల్లో అతను కూడా మాయమైపోయాడు. భయంతో గాడ్ జిమ్ యజమానికి ఈ విషయం చెప్పడానికి వెళ్ళాడు. కానీ యజమాని అతని మాటలను పట్టించుకోలేదు. అదే రాత్రి యజమాని కొడుకు జిమ్లో వర్కౌట్ చేయడానికి వచ్చాడు. గడియారం 11 గంటలు కొట్టగానే జిమ్ లైట్లు మళ్లీ ఆఫ్ అయ్యాయి. ఈ జిమ్లో ఏముందో కామెంట్ చేయండి.